బ్యాక్ టు న్యూస్. పాక్ వైమానిక స్థావరాల లక్ష్యంగా భారత్ దాడులు చేపట్టింది. ఇస్లామాబాద్, లాహోర్లో పేలులతో పాక్ వణికిపోయింది. నూర్ ఖాన్, రఫీకి, మురీద్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. బ్యాలిస్టిక్ మిజైల్స్ తో భారత్ దాడి చేసింది. దీంతో పాక్ ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. అయితే పాక్ మిజైల్స్ ను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా కూల్చేసింది. బాలిస్టిక్ మిజైల్స్ తో భారత్ దాడి చేసింది. పాక్ ఎయిర్ స్పేస్ ని మూసేసుకునే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ భారత సైనిక శిబిరాల లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడితే వాటిని తిప్పికొడుతోంది. ఇండియన్ ఆర్మీ ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ ని ఉపయోగించి ఇప్పటికే జెట్లను కూడా కూల్చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడైతే పాకిస్తాన్ భారత్ పైన ఇప్పటికే కొంత డ్రోన్లతోటి, అదేవిధంగా ఫైటర్ జెట్లతోటి, అదేవిధంగా మిసైల్స్ తోటి దాడులు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతూనే భారత్ ఎదురు దాడికి దిగుతున్నటువంటి సందర్భం కూడా మనం ఈ సందర్భంగా చూసుకోవచ్చు. అయితే మనం ప్రధానంగా చూడవచ్చు, ఈరోజు ఉదయం కూడా 2 ఫైటర్ జెట్లను F-16కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్లను భారత్ కూల్చివేసినటువంటి సందర్భంగా కూడా మనం చూడవచ్చు. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పాకిస్తాన్లోని కీలకమైనటువంటి ఎయిర్ బేస్లను ఎక్కడి నుండి అయితే ఈ ఫైటర్ జెట్లు కానీ, డ్రోన్లను కానీ, మిసైల్స్ను కానీ ప్రయోగిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లన్నింటినీ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం, ధ్వంసం చేయడానికి కావాల్సినటువంటి పరికరాలను కూడా భారత్ సిద్ధం చేసుకొని వాటిని వినియోగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా రావల్పిండి, అదేవిధంగా లాహోర్, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తుంది. అయితే ఎక్కడి నుండి, ఏ ఎయిర్ బేస్ల నుండి అయితే పాకిస్తాన్ ఇటు ఫైటర్ జెట్లను అదేవిధంగా డ్రోన్లను ప్రయోగిస్తుందో వాటిని లక్ష్యంగా చేసుకొని భారత ఆర్మీ అయితే వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 ఎయిర్ బేస్లను నిన్న అర్ధరాత్రి వాటిని ధ్వంసం చేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఇది రావల్పిండిలో ఉంటుంది, రావల్పిండికి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే షార్కోట్ రఫీక్ ఎయిర్ బేస్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇంకోటి చక్వాలలోని మురీదాబాద్కు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎయిర్ బేస్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా బార్డర్ కూడా అత్యంత దగ్గరగా ఉంటాయి, ఇంటర్నేషనల్ బార్డర్కు దగ్గరగా ఉంటాయి, అదేవిధంగా ఎల్ఓసికి దగ్గరగా ఉంటాయి. ఈ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడం ద్వారా అక్కడ నుండి ఫ్లై అవుతున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇంకా అవి ఫ్లై అవ్వకుండా వాటిని నిరోధించే ప్రయత్నం అయితే భారత ఆర్మీ చేస్తున్నటువంటి సందర్భం అయితే చూసుకోవచ్చు. అయితే పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారట్లేదని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఎన్ని ధ్వంసం చేసినా, ఏ విధంగా కౌంటర్ అటాక్ చేసినా కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈరోజు ఏకంగా భారతదేశానికి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీ అయినటువంటి ఢిల్లీ మీద కూడా మిసైల్స్ ప్రయోగం చేసిందంటే పాక్ ఏ విధంగా వక్రబుద్ధితో ఆలోచిస్తుందో కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు భారత్ కొంత సంయమనం పాటిస్తూ అంటే ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ కయానికి కాలు దువ్వుతోంది, దానికి అడ్డుకట్ట వేస్తూ వస్తుంది ఇండియన్ ఆర్మీ. మరి ఇంతకు ముందు అంటే న్యూక్లియర్ కి సంబంధించి కూడా మీటింగ్ పెట్టుకుంది అంటే దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక కవ్వింపు చర్యలు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతకైనా తెగించేందుకు పాకిస్తాన్ ఆర్మీ అయితే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు అయితే సిద్ధమవుతున్నటువంటి సందర్భం జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అనడం కంటే వాళ్ళని ఉగ్రవాదులు అనడం బెటర్. ఎందుకంటే ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ ఆర్మీ చర్యలకు పెద్ద డిఫరెన్స్ అనేది కనబడతలేదు ఇక్కడ. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వారి చర్యలు ఏ విధంగా ఉన్నాయని. అయితే కీలకమైనటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్ బేస్ల ద్వారా వాటిని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ఎయిర్ బేస్లు ఎంత దూరం ఇంటర్నేషనల్ బార్డర్కి ఎంత దూరంలో ఉన్నాయి, అదేవిధంగా ఏదైతే జమ్మూకు ఎంత దూరంలో ఉన్నాయి, ఢిల్లీకి ఎంత దూరంలో ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం నేను చేస్తాను. దానికి అనుగుణంగా ఒక కీలకమైనటువంటి ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అందులో భాగంగా మనం మనం చూసుకున్నటువంటి ఏదైతే ఇది నూర్ ఖాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసు, ఇది ఇక్కడ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుండి ఏదైతే ఫైటర్ జెట్లు ఏవైతే ఉన్నాయో ఫైటర్ జెట్లు ఫ్లై అవుతూ కూడా ఇండియన్ టెరిటోరీలోకి వచ్చి ఇక్కడ ధ్వంసం చేసే ప్రయత్నం అయితే అవి చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఇది నూర్ ఖాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసు. ఇది ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే జమ్మూకు అత్యంత దగ్గరగా కూడా ఇది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది ఉంటుంది. మనం చూడవచ్చు ఇంటర్నేషనల్ బార్డర్కు
ఎంత దగ్గరగా ఉందో చూడొచ్చు. ఇది ఎల్ఓసి, ఇది ఎల్ఓసి, ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఏరియా. ఇదంతా ఇక్కడ ఏదైతే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది ఉంటుంది, ఇది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది చూసుకున్నట్లయితే రావల్పిండికి దగ్గరగా ఉంటుంది. రావల్పిండి, ఇస్లామాబాద్ రెండు కూడా జంట నగరాలు కాబట్టి ఇస్లామాబాద్, రావల్పిండి కలిసి ఉంటాయి. ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుండి జమ్మూకు కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి టెరిటోరియల్స్కు కానీ ఈజీగా ఇక్కడ ఫ్లై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కీలకమైనటువంటి ఎయిర్ బేస్ను ఈరోజు భారత ఆర్మీ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్టు ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది జమ్మూకు నుండి చూసుకున్నట్లయితే 267 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఉంటుంది ఇటు జమ్మూకు. ఇది కాశ్మీర్కు తీసుకున్నట్లయితే ఇంకా అత్యంత దగ్గరగా ఉంటుంది. ఎల్ఓసికి అయితే ఇంకా ఇది ఇంటర్నేషనల్ బార్డర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అక్కడ పిఓకే ఉంటుంది కాబట్టి ఎల్ఓసి తీసుకున్నట్టయితే ఈ ఏరియాలో ఎల్ఓసి ఉంటుంది. ఇంటర్నేషనల్ బార్డర్కి అయితే కాస్త దూరంగా ఉండే అవకాశం ఉంటుంది, దాదాపు 300 కిలోమీటర్లకు పైన దూరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. జమ్మూకి అయితే మాత్రం చూసుకున్నట్లయితే 267 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ తర్వాత ఇండియా ధ్వంసం చేసినటువంటి మరొక ఎయిర్ బేస్ చూసుకున్నట్లయితే మురీద్ ఎయిర్ బేస్. ఈ మురీద్ ఎయిర్ బేస్ అనేది పంజాబ్ ప్రావియన్స్లో ఉంటుంది. పంజాబ్ ప్రావియన్స్లోని చక్వాలా ప్రాంతంలో ఈ ఎయిర్ బేస్ అని ఉంటుంది. ఈ ఎయిర్ బేస్ను యూజ్ చేసుకొని కూడా పాకిస్తాన్ ఫైటర్ జెట్లను ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ మురీద్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా డిస్ట్రాయ్ చేసినటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుండి కూడా ఎలాంటి ఫ్లైట్లు ఫ్లై అవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి టెక్నాలజీ అయితేనేమి ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి రన్వేలన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఎయిర్ బేసు ఇండియాకు సంబంధించి ఇండియా బార్డర్కి సంబంధించి ఎంత దూరం ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనం ఇక్కడ చక్వాల్ అనేది ఇక్కడ ఉన్నది. చక్వాల్ నుండి చూసుకున్నట్లయితే ఇది జమ్మూ, ఇది కాశ్మీరు, అదేవిధంగా ఇది హిమాచల్ ప్రదేశ్ వస్తుంది. ఇక్కడ లాహోర్, ఇటు పంజాబ్ ఉంటుంది. ఇది కూడా చూసుకున్నట్లయితే 281 కిలోమీటర్లు, అంటే ఒక 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా దూరం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జమ్మూ ఉంది. ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇక్కడ మురీద్ సంబంధించినటువంటి చక్వాలా ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్. ఇక్కడ నుండి కూడా ఫ్లై అయ్యి జమ్మూ పైన, అదేవిధంగా ఇటు కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల పైన కూడా ఇక్కడ నుండి ఎయిర్ క్రాఫ్ట్లు ఫ్లై అవుతూ ఇక్కడ ఉన్నటువంటి టెరిటోరియల్ను, అదేవిధంగా జనావాసాలను ధ్వంసం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం ఇక్కడ ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను, అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించినటువంటి కంటోన్మెంట్స్ మాత్రమే ఇండియా టార్గెట్ చేస్తుంది, భారత ఆర్మీ టార్గెట్ చేస్తుంది. ఎక్కడ కూడా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రయత్నం లేకుండా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కానీ పాకిస్తాన్ మాత్రం అందుకు భిన్నంగా జనావాసాలు ఉండే ప్రాంతాలనే టార్గెట్ చేసుకొని అక్కడ ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా మరొక ఎయిర్ బేస్ మనం ఇటు నూర్ ఖాన్, మురీద్తో పాటు రఫీక్ ఎయిర్ బేస్ను కూడా ఈరోజు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రఫీక్ ఎయిర్ బేస్ అనేది షార్కోట్లో ఉన్నటువంటి సందర్భం. ఈ రఫీక్ ఎయిర్ బేస్ అనేది షార్కోట్లో ఉంటుంది. ఈ షార్కోట్ ఎయిర్ బేస్ నుంచి కూడా మిసైల్స్ను ప్రయోగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ మిసైల్స్ ప్రయోగించేటువంటి ఈ ఎయిర్ బేస్ అంతా కూడా మనం చూడొచ్చు. రఫీక్ ఎయిర్ బేస్ ఇది. ఈ రఫీక్ ఎయిర్ బేస్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రఫీక్ ఎయిర్ బేస్ అనేది కొంచెం ఇటు తీసుకున్నట్లయితే పాకిస్తాన్ మ్యాప్లో కొంచెం డౌన్లో ఉంటుంది. ఇటు మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. పంజాబ్ మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్కు ఇది దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ఇటు తీసుకున్నట్లయితే జమ్మూకు కూడా దగ్గరగా ఉంటుంది. జమ్మూ నుండి తీసుకున్నట్లయితే 383 కిలోమీటర్లు ఇటు రఫీక్ ఎయిర్ బేస్ నుండి జమ్మూ 383 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా పంజాబ్ నుండి తీసుకున్నట్లయితే కేవలం 250 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇది పంజాబ్ కానీ, అదేవిధంగా ఇటు రాజస్థాన్లోని పలు ప్రాంతాలకు ఇక్కడ నుండి మిసైల్స్ అనేది ప్రయోగించి దాడులు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే వీటన్నిటిపైన ఇక్కడ ఏదైతే నూర్ ఖాన్, మురీద్, అదేవిధంగా రఫీక్ ఎయిర్ బేస్ను కూడా పూర్తిగా ఇండియాకు సంబంధించినటువంటి మిసైల్స్ అనేది ధ్వంసం చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే వీటినన్నింటినీ ధ్వంసం చేసే క్రమంలో మనం మొత్తం ఫుల్ మ్యాప్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నుండి జమ్మూ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది చూసుకున్నట్లయితే నూర్ ఖాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసు. అదేవిధంగా ఈ ఎయిర్ బేస్ తీసుకున్నట్లయితే మురీద్ ఎయిర్ బేసు. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే షార్కోట్లోని రఫీక్ ఎయిర్ బేస్. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. పైనుండి
కింది వరకు ఇక్కడ నుండి ఏదైతే ఇస్లామాబాదు, రావల్పిండి మొదలుకొని లాహోరు, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ముల్తాన్ వరకు వీటినన్నిటి కూడా వరుసగా పైనుండి కింది వరకు డిస్ట్రాయ్ చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఇన్ని దాడులు చేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా కేవలం కౌంటర్ అటాక్లుగా మాత్రమే మనం చెప్పవచ్చు. ఎందుకంటే నేరుగా పాకిస్తాన్ పైన భారత్ ఇంకా పూర్తి స్థాయిలో యుద్ధంలోకి దిగలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుద్ధంలోకి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ తరహాలో మనం కూడా దిగే ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం కానీ ఇతర దేనికి సంబంధించి ఈ ఏదైతే ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం కానీ ఇతర పబ్లిక్కు నష్టం చేసే ప్రయత్నం కానీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ భారత్ ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది పెట్టే విషయం కానీ సాధారణ సివిలియన్స్ పైన దాడి చేసేందుకు కానీ ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏవైతే డిఫెన్స్ సిస్టాలను డిస్ట్రాయ్ చేయడం, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్మీకి మాత్రమే ధ్వంసం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఆర్మీ ఏదైతే ఉందో ఉగ్రవాదుల చర్యలకు, ఉగ్రవాదుల ఆలోచన విధానానికి వీరికి పెద్ద తేడా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్య ప్రజలే లక్ష్యంగా సామాన్య ప్రజలు ఎక్కడైతే నివసిస్తారో వారిని లక్ష్యంగా చేసుకొని దాదాపు 25 ప్లేసుల్లో ఈరోజు కూడా అంటే నిన్న నైట్ కూడా ఇటు డ్రోన్లతో పాటు ఫైటర్ జెట్లను ప్రయోగించి మిసైల్స్తో వాళ్ళు పేల్చేస్తున్నారు. వీటినన్నింటినీ కూడా భారత్ సమర్థవంతంగా తిప్పగొడుతుంది. ఎక్కడికక్కడ వాళ్ళు ప్రయోగించేటువంటి డ్రోన్లను అయితేనేమి, వాళ్ళు ప్రయోగించేటువంటి మిసైల్స్ని అయితేనేమి డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎయిర్లోకి లేవగానే వాటినన్నింటినీ కూడా మనకు సంబంధించినటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్స్, అదేవిధంగా యాంటీ మిసైల్ సిస్టమ్స్ ఏదైతే S-400 లాంటి సుదర్శన చక్రం లాగా అవి పనిచేస్తున్నాయని కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. అవి కంటిన్యూగా పనిచేస్తున్నాయి. ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లను, మిసైళ్లను అన్నింటినీ కూడా గాల్లోనే కూల్చివేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇందులో కొన్ని మిస్ అయినటువంటి మిసైల్స్ కానీ ఏదైతే శకలాలు ఏవైతే ఉంటాయో, మిసైల్కి సంబంధించినటువంటి శకలాలు అయితే ఏవైతే ఉంటాయో, అదేవిధంగా డ్రోన్లకు సంబంధించినటువంటి శకలాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి సాధారణ ప్రజల మీద పడి వాళ్ళకు గాయాలు కావడం, కొంతమంది లాస్ అవుతున్నటువంటి మేజర్ ఇంజరీస్ అవుతూ మనం కొంత లాస్ అవుతున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఒక రిపోర్ట్ కూడా అందినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఒక డిప్యూటీ కమిషనర్ కూడా చనిపోయినట్టుగా, మనకు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ కూడా చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. దాంతో పాటు కొంతమంది చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నప్పుడు కూడా ఇంకా పూర్తిస్థాయి కన్ఫర్మేషన్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఇలాంటి దుందుడుకు చర్యలకు, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు జరిగితే ఖచ్చితంగా భారత్ వైపు నుండి కూడా అంతే స్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని పెట్టుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎక్కడ కూడా పాకిస్తాన్ పైన ఇండియా పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా కూడా పాకిస్తాన్ లాగా ఆలోచించుంటే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలను కానీ, సామాన్యులు సివిలియన్స్ ఉండేటువంటి ప్రాంతాల్లో బాంబులు వేసి, మిసైల్స్ వేసి, డ్రోన్లను ప్రయోగించి వాళ్ళను డిస్ట్రాయ్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ అందుకు అనుగుణంగా భారత్ ఆ ఆలోచన విధానంలో భారత్ లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టుపెట్టడం, ఆ ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి ఆర్మీని చెక్ పెట్టేందుకు, ఆర్మీని నిలువరించే ప్రయత్నం మాత్రమే చేస్తుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకొని ఇండియాను కవ్వింపు చర్యలకు పాల్పడకపోతేనే బాగుంటుంది, ఇంతటితో ఆపితే బాగుంటుందన్న చర్చ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి పాకిస్తాన్ ఇండియాకు సంబంధించిన ఆస్తుల పైన, సివిలియన్స్ పైన టార్గెట్ గా దాడులు చేస్తోంది. అయితే ఇండియన్ ఆర్మీ దాన్ని తిప్పికొడుతోంది, స్ట్రాటజిక్ గా వెళ్తోంది, ఎయిర్ బేస్ల పైన అటాక్ చేస్తోంది.